ఐపీఎల్ సీజన్ వస్తే ప్రతి క్రికెట్ ఫ్యాన్ డ్రీమ్ ఏంటి? స్టేడియంలో మన ఫేవరెట్ ప్లేయర్ని చూడడం. కానీ ఈ ఎగ్జైట్మెంట్ దగ్గరే ఒక డార్క్ బిజినెస్ నడుస్తుంది, ఐపీఎల్ టికెట్ స్కామ్స్. ఇప్పుడు మన డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో మీకు చెప్తాం ఈ స్కామ్స్ ఎలా వర్క్ అవుతున్నాయో, ఎవరు చేస్తున్నారో, ఎలా ప్రొటెక్ట్ అవ్వాలో. ఐపీఎల్ 2025 సీజన్లో క్రికెట్ ఫ్యాన్స్ని టార్గెట్ చేసి కొత్త స్కామర్స్ బాగా యాక్టివ్గా ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ వార్న్ చేస్తున్నాయి ఈ టికెట్ స్కామ్స్ చాలా సొఫిస్టికేటెడ్ మెథడ్లో ఫాలో అవుతున్నాయని. క్రికెట్ ఫ్యాన్స్ జాగ్రత్త పడాలి. టెలిగ్రామ్లో మోసాలు. నా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఐపీఎల్ మ్యాచెస్ లైవ్ చూడడానికి నేను ఎప్పుడూ రెడీ. కానీ టికెట్స్ కొనడానికి బుక్ మై షో వెబ్సైట్ ఓపెన్ చేస్తే టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అని చూపిస్తుంది. అదే సమయంలో నా ఫ్రెండ్ ఒకడు టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కౌంట్ ఐపీఎల్ టికెట్స్ దొరుకుతున్నాయి, ఛాన్స్ ఉంది అని చెప్పాడు. నేను క్యూరియాసిటీతో ఐపీఎల్ 2025 టికెట్స్ అని సెర్చ్ చేసి ఓ గ్రూప్లో జాయిన్ అయ్యాను. అక్కడ మెంబర్స్ అందరూ ఎక్సైటెడ్గా మాట్లాడుతున్నారు. నేను టికెట్స్ కొన్నాను, సూపర్గా ఉంది, సీట్స్ అన్ని స్క్రీన్ షాట్స్ పెట్టారు. గ్రూప్ అడ్మిన్ లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి, ఇప్పుడే బుక్ చేసుకోండి అని కంటిన్యూస్గా మెసేజ్ పెడుతున్నారు. జస్ట్ మేడ్ 1.5 lakhs బై బయింగ్ అండ్ సెల్లింగ్ ఐపీఎల్ టికెట్స్ అని కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. వన్స్ పేమెంట్ చేస్తే మీ టికెట్స్ పీడిఎఫ్ ఫార్మాట్స్లో వస్తాయని చెప్తున్నారు. కానీ ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని తెలిసింది. నేను షాక్ అయ్యాను. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. 2024లో సైబర్ క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం 3200+ ఐపీఎల్ టికెట్ స్కామ్ కేసు రిపోర్ట్ అయ్యాయి. ఫ్యాన్స్ మొత్తం 8.7 crores లాస్ అయ్యారు. ఢిల్లీ, హైదరాబాద్ టాప్ స్కామ్ సిటీస్ అయ్యాయి. టెలిగ్రామ్ స్కామ్స్కి #1 ప్లాట్ఫామ్ అయింది. ఎలా పనిచేస్తుంది ఈ స్కామ్? ఈ మోసగాళ్ళ టాక్టిక్స్ చాలా క్లవర్గా ఉంటాయి. టెలిగ్రామ్లో జెన్యూన్ లుకింగ్ గ్రూప్స్ క్రియేట్ చేసి బాట్ అకౌంట్స్తో హ్యాపీ కస్టమర్స్లా యాక్ట్ చేస్తారు. స్టేడియం వాలంటీర్స్ అని చెప్పి ఇన్సైడర్ డిస్కౌంట్స్ ఇస్తామని నమ్మించడానికి ట్రై చేస్తారు. ఓన్లీ 10 tickets అండ్ లెఫ్ట్ అని పెట్టి మెసేజెస్తో అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. యూపీఐ పేమెంట్స్ డిమాండ్ చేస్తారు. కానీ ఆ తర్వాత బ్లాక్ చేసి డిసపియర్ అయిపోతారు. ఐపీఎల్ సీజన్లో 3 రకాల స్కామ్స్ చాలా కామన్గా ఉంటాయి. నకిలీ టికెట్ వెబ్సైట్స్. ఒరిజినల్ వెబ్సైట్స్లా కనిపించే ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ దోచుకోవడానికి ట్రై చేస్తారు. స్ట్రీమింగ్ మోసాలు. ఫ్రీ ఐపీఎల్ స్ట్రీమింగ్ ఇస్తామని చెప్పి మాల్వేర్ ఫైల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తారు. ఫ్రీ టికెట్ ట్రాప్స్. వాట్సాప్లో మెసేజెస్ పంపించి ఫ్రీ టికెట్స్ ఇస్తామని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. డూప్లికేట్ టికెట్స్. కొన్ని కేసెస్లో రియల్ టికెట్ నెంబర్ యూజ్ చేసి డూప్లికేట్ టికెట్స్ ప్రింట్ చేస్తారు. స్టేడియం గేట్లో ఈ టికెట్స్ రిజెక్ట్ అవుతాయి. ఏఐ బాట్స్. టెలిగ్రామ్లో ఏఐ డ్రివెన్ బాట్స్ యూజ్ చేసి ఆటోమేటిక్ రిప్లైస్తో ఫ్యాన్స్ని ట్రాప్ చేస్తున్నారు. స్కామర్స్ మాకు తెలిసిన కంటే ఎక్కువ స్మార్ట్గా ఆపరేట్ చేస్తున్నారు. ఒకటి క్లోజ్ చేస్తే ఇంకొక 2 ఛానల్స్ ఓపెన్ చేస్తున్నారు. మనీ ట్రాకింగ్ చాలా కష్టంగా ఉందని పోలీసులు కూడా చెప్తున్నారు. ఈ స్కామ్స్ గురించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. చాలా స్కామర్స్ ఇండియా బయట నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సర్వర్స్ యూస్ చేస్తున్నారు. ఫేక్ క్యూఆర్ కోడ్స్తో స్టేడియం ఎంట్రీ ట్రై చేసిన ఫ్యాన్స్ని సెక్యూరిటీ అరెస్ట్ చేసే కేసెస్ కూడా ఉన్నాయి. ఐపీఎల్ సీజన్లో సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ 30% ఎక్కువ అవుతున్నాయని పోలీస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కొన్ని స్కామ్స్లో స్కామర్స్ ఫ్యాన్స్ పర్సనల్ డేటా లైక్ బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు కూడా స్టీల్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్ట్స్ చూస్తే ఈ స్కామ్స్ ఎంత డేంజరస్గా ఉన్నాయో క్లియర్గా అర్థమవుతుంది. సో బీ అవేర్. ఇట్లాంటి జోలికి అస్సలు వెళ్ళకండి. ఐపీఎల్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ రీజియన్స్లో 18 నుంచి 35 ఏజ్ మధ్యలో ఉన్న వారిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈ స్కామ్స్ జస్ట్ స్టోరీ కాదు, రియల్ ఇన్సిడెంట్స్. 2024లో స్పెసిఫిక్ టెలిగ్రామ్ ఐపీఎల్ టికెట్ స్కామ్ గురించి క్లియర్ రిపోర్ట్స్ లేవు, కానీ రిలేటెడ్ ఫ్రాడ్స్ చాలా ఉన్నాయి. కొన్ని ప్రూఫ్స్ చూద్దాం. హైదరాబాద్ 2023 హైదరాబాద్ పోలీస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్కి ఫేక్ టికెట్స్, సెక్యూరిటీ పాసెస్ అమ్మే ర్యాకెట్ని బస్ట్ చేసింది. ఓవర్ 12 మంది కంటే ఎక్కువ మంది అరెస్ట్ అయ్యారు. బెంగళూరు విక్టిమ్ స్టోరీ. బెంగళూరు నుంచి వచ్చిన నేహ, అంటే పేరు మార్చం, తన ఫ్రెండ్స్తో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చూడడానికి చెన్నై వాళ్ళని ప్లాన్ చేసింది. ఫేస్బుక్లో ప్రీమియం స్టాండ్ టికెట్స్ అని చెప్పిన ఒక సెల్లర్ నుంచి టికెట్స్ కొనడానికి ట్రై చేసింది. సెల్లర్ నేహ నమ్మడానికి తన ప్రొఫైల్ క్రియేట్ చేసి క్రికెట్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. టోకెన్గా 3500 పేమెంట్ తీసుకున్నారు. కానీ మ్యాచ్ రోజు స్టేడియం దగ్గర కలుద్దామని చెప్పి టికెట్స్ పంపకుండా మాయమయ్యాడు. నేహ ఫ్రెండ్స్ అందరూ స్టేడియం బయట వెయిట్ చేస్తున్నారు, కానీ ఎవరు రాలేదు. కోల్కతా అరెస్ట్. రీసెంట్గా కోల్కతా పోలీస్ 2 మోసగాళ్ళని అరెస్ట్ చేశారు, పీయూష్ మహేంద్ర మరియు కమల్ హుస్సేన్. వాళ్ళు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేసి క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి 17 టికెట్స్, 4 హై ప్రైస్ టికెట్స్, 2 మొబైల్ ఫోన్స్ మరియు 20,600 క్యాష్ని సీజ్ చేశారు. ధీరజ్ మల్లి అనే విక్టిమ్ సోషల్ మీడియాలో ఆశీష్ శర్మ పెట్టిన యాడ్ చూసి కాంటాక్ట్ చేశాడు. మీటింగ్ ప్లేస్లో మెయిల్ 20,000 చేశాడు. కానీ ఎన్వలప్లో కేవలం 2,000 టికెట్స్ మరియు 2 కాంప్లిమెంటరీ పాసెస్ మాత్రమే ఉన్నాయి. మెయిల్ వెంటనే పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాడు. ముంబై 2024 టెలిగ్రామ్లో డ్రీమ్ 11 స్కామ్లో ముంబై మ్యాన్ 70,000 పోగొట్టుకున్నాడు. ఐపీఎల్ సీజన్లో విన్నింగ్ టీమ్ అని ప్రామిస్ చేశారు. ఈ మోసగాళ్ళని ఎలా కనుక్కోవాలి? మీరు ఐపీఎల్ టికెట్స్ పర్చేస్ చేసేటప్పుడు ఇలాంటివి చూసుకోండి. డిస్కౌంట్స్ టూ గుడ్. మార్కెట్ ప్రైస్ కంటే 40 to 50% తక్కువ ఉంటే అది సస్పీషియస్. పర్సనల్ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ స్కాన్ కాపీస్ పంపించి ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలాంటివి అస్సలు నమ్మకండి. పేమెంట్ మెథడ్స్. ఓన్లీ యూపీఐ టు పర్సనల్ అకౌంట్స్, నో ఫార్మల్ పేమెంట్స్.
కమ్యూనికేషన్ ఛానల్స్ ఓన్లీ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్, అఫీషియల్ ఈమెయిల్ ఉండదు. కొంచెం చెక్ చేసుకోండి. వెబ్సైట్ వెరిఫికేషన్, యూఆర్ఎల్ చూడండి. బుక్ మై షో అఫీషియల్ ఐపీఎల్ వెబ్సైట్స్ కాకపోతే ఫేక్ అయి ఉండొచ్చు. ఐపీఎల్ అంటే మన దేశ జనాలకి ప్రాణం. 200+ మిలియన్ వ్యూవర్స్ ఉన్న టోర్నమెంట్లో టికెట్ స్కార్సిటీ ఉంటుంది అని తెలుసుకొని టికెట్స్ కోసం డెస్పరేట్గా ఉన్న ఫ్యాన్స్ని మోసగాళ్ళు మోసం చేస్తుంటారు. కేవలం అఫీషియల్ ఛానల్స్ నుంచి మాత్రమే టికెట్స్ కొనండి. ఐపీఎల్ అఫీషియల్ వెబ్సైట్స్, బుక్ మై షో, అఫీషియల్ స్టేడియం కౌంటర్స్ ఇలాంటి వాటిని చూస్ చేసుకోండి. సోషల్ మీడియా గ్రూప్స్లో ఎవరు టికెట్స్ కొనకండి. ఎస్పెషల్లీ స్క్రీన్ షాట్స్ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్స్లో టికెట్స్ అమ్మితే అడ్వాన్స్ పేమెంట్ ఎప్పుడు చేయకండి. మీట్ ఇన్ పర్సన్ అట్ సేఫ్ లొకేషన్ ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్. టికెట్స్ వెరిఫై చేయండి. హోలోగ్రామ్స్, సెక్యూరిటీ ఫీచర్స్, టికెట్ నెంబర్స్ చెక్ చేయండి. సోషల్ మీడియా ఆఫర్స్ నమ్మకండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో చీప్ టికెట్ ఆఫర్స్ అవాయిడ్ చేయండి. టీమ్ అప్డేట్స్ ఫాలో అవ్వండి. అఫీషియల్ ఐపీఎల్ టీమ్స్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో టికెట్స్ ఇన్ఫో పోస్ట్ చేస్తాయి. స్కామ్స్ రిపోర్ట్ చేయండి. మోసపోతే cybercrime.gov.in కంప్లైంట్ చేయండి. ఐపీఎల్ దగ్గర డబ్బులు, జనాల ఎక్సైట్మెంట్ దగ్గర డబ్బులు అనే దాన్ని మంచిగా అర్థం చేసుకుని మోసగాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తారు. క్రికెట్ అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ జాగ్రత్త లేకుండా ఉంటే మన డబ్బులు పోతాయి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీరు ఎప్పుడైనా ఈ ఐపీఎల్ స్కామ్లో పడ్డారా? మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్స్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ డేంజర్ గురించి తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. అంతవరకు సెలవు.